ప్రిమైస్ యాంటీ టెర్మైట్ నాన్ రెపెలెంట్. ఇది 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్. మరి దీంట్లో 1 ఫీట్ గ్యాప్ తోటి హోల్స్ కొట్టి మొత్తం ప్లాట్ చుట్టుముట్టు వేయడం జరుగుతుంది. మరి ఈ ఒక 1 లీటర్ బాటిల్కి 200 లీటర్స్ వాటర్లో కలవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే టెర్మైట్ని నివారించవచ్చు. మరి దీని ఎఫెక్ట్ సుమారు కంపెనీ వారు చెప్పిన విధానం ప్రకారం ఒక 3-4 ఇయర్స్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిసింది. కాబట్టి ఈ విధంగా ఈ హోల్స్ 1 ఫీట్ హోల్స్ చేసి ఆ హోల్స్లలో 2 టైమ్స్ వేయడం జరుగుతుంది. ఓకే, వేసిన ఫస్ట్ 1 అవర్ గ్యాప్ తోటి మళ్ళీ రెండవసారి వేస్తున్నాము. వేసిన తదనంతరం హోల్స్ పూర్తి చేసి మళ్ళీ దీనిపైన కంకర వేసి భరంతి నింపడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ అన్నమాట. బెస్ట్ ప్రిమైస్ కంపెనీ, బేర్ వారిది, బేర్ కంపెనీ లిమిటెడ్ది. అది ఇది మనము స్వతహాగా ప్రిమైస్ బాటిల్ తెప్పించుకొని చేసుకోవచ్చు. అదే ఈ టెర్మైట్ పనులు చేసేవాళ్ళు, యాంటీ టెర్మైట్ పనులు చేసే వాళ్ళ ద్వారా చేస్తే మనకు సుమారు 200 గజాల స్థలానికి 8,000 ఖర్చు అవుతాయి. ఇది మనకు 2,700 చిల్లరకి బాటిల్ దొరికింది. మరి ఈ 2,700 చిల్లర 2 బాటిల్స్ అదే ప్రైస్లో కూడా మనము 2 బాటిల్స్ మన ప్లాట్కి వేయడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ విధానం అండి. ఖచ్చితంగా ఈ యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ అనేది మనము భరంతి నింపక ముందు చేసుకుంటే బాగుంటుంది. మరి ఇందులో కూడా ఎన్నో విధానాలు ఉన్నాయి. మరి డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో పైపులు ఏదైతే వాడతారో దాని ద్వారా కూడా వేసి పర్మనెంట్గా 3 ఇయర్స్కి ఒకసారి కూడా ఫిలప్ చేసుకోవచ్చు. నేను అది పాటించట్లేదు, కానీ సరౌండింగ్స్ మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వేద్దామనే ఉద్దేశంతో గ్యాప్స్ పెట్టి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.